చాలా మంచి కార్యక్రమం ఇది. వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ అనేది అతి ముఖ్యమైనది. స్విమ్మింగ్ చేస్తే చాలు, ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా ఇది చేస్తే సరిపోతుందని చెప్పి ప్రతి ఒక్క అథ్లెట్ కూడా చెప్తాడు. కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్లో యువకులు చిన్నారులు అందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. స్విమ్మింగ్ పూల్ను కూడా రాబోయే రోజులు ఎక్కడా కూడా కలుషితం కాకుండా బాగా మెయింటైన్ చేయమని చెప్పి నేను యజమాని సుబ్బారెడ్డి గారిని కోరుకుంటున్నాం. వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అరణ్య స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినందుకు, కడప నగరానికి స్విమ్మింగ్ పూల్ అందించినందుకు సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగనే ఈ స్విమ్మింగ్ పూల్లో మహిళలకి పురుషులకి ఇద్దరికి సపరేట్గా వాళ్ళు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని అరేంజ్ చేశారు. కాబట్టి మహిళలు కూడా ఏమాత్రం చింతించకుండా వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చేసేసి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ను వాడుకోవచ్చని తెలియజేసుకుంటున్నాను. అలాగనే సెక్యూరిటీ థింగ్స్ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది సుబ్బారెడ్డి గారు. డెఫినెట్గా మహిళలకు మీరు సపరేట్ చేసినప్పుడు సెక్యూరిటీ మీద హైయెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా కడప నగరం అభివృద్ధి అనేది ధ్యేయంగా ముందుకెళ్తున్నాము. కడప నగర అభివృద్ధికి, కడపను ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి సహకరించే విధంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, ఇక్కడున్న ప్రజానాయకులు అందరూ ముందుకెళ్తారు. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాము. ఇంకా రాబో కాలంలో కడపను అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సిన మార్గాల ద్వారా ముందుకు పోతాం. మీకు ఈ మధ్యనే తెలిసింటుంది, ఐటీ పార్క్ కోసం కూడా స్థలము చూడడం జరిగింది. ఆడ బ్రహ్మాండంగా ఐటీ పార్క్ తెప్పించడం జరుగుతుంది. యువత భవిష్యత్తు కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే యువత ప్రజల ఆరోగ్యం కోసం కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగనే కడప నగర అభివృద్ధి కోసం, కడప నగర స్వచ్ఛ కడప కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇన్ని రోజులు కడపకు దాడులు చేస్తారు, సినిమాల వాళ్ళు కూడా వాడుకుంటారు కడప అంటే ఫ్యాక్షనిస్ట్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎవరు ఫ్యాక్షనిస్ట్ లేరు. కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము దీనికి ఈ పేరు తీసుకొచ్చినారు. కాబట్టి ఈ పేరు మార్చుకొని కడపను ఒక మహోన్నత స్థానంలోకి తీసుకుపోయే విధంగా మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర మీది, మీడియా పాత్రికేయులకి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమి చూపిస్తారో అదే అనుకుంటారు. కాబట్టి మీరు పాజిటివ్ రిపోర్ట్స్ పాజిటివ్ వేస్తే డెఫినెట్గా కడప ముందుకెళ్తుంది. పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కడపకు రావడం జరుగుతుంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి కానీ, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పారిశ్రామికవేత్తలు కడపకు రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి కడప బయటికి వస్తూ ఉంది. అలాగనే మీరు ఇచ్చే వార్తల ద్వారా కూడా కడప పరిశ్రమవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ యువత చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తోడ్పాటిస్తూ మన కడపకు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినందుకు సుబ్బారెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.